చూసారా పచ్చడి ఎంత బాగా వచ్చిందో? చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగా వచ్చింది పచ్చడి. నేను చూపిస్తాను ఈరోజు ఎలా చేయాలో. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు చాలా రోజుల తర్వాత వస్తున్నానండి మీ ముందుకి. నేను ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నాను, అందుకే వీడియో తీస్తున్నాను. సో బీరకాయ పచ్చడి వచ్చేసి నేను ప్యాకెట్ బీరకాయ యూస్ చేస్తున్నానండి. ఇది ఇండియన్ స్టోర్లో దొరికింది నాకు, ఆనంద్ బ్రాండ్. మీరు కూడా తెచ్చుకోండి ఒకవేళ వీలవుతే. అందులోకి నేను పచ్చిమిర్చి ఒక 12 to 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. అది తాయి మిర్చి అనమాట, కొంచెం కారంగా ఉంటాయి. గార్లిక్ ఒక 6 cloves అండ్ కొంచెము కొత్తిమీర అండ్ ఒక టీ స్పూన్ మినప్పప్పు అండి. మినపప్పు కూడా తీసుకోవాలి దీంట్లోకి. స్టవ్ అంటించేసుకుని ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం వేడైనాక ఆయిల్ 5 to 6 tablespoons ఆయిల్ పడుతుంది దీనికి. పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. సో దీంట్లోకి ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు మీకు ముందు. దీంట్లోకి టొమాటో 2 అండ్ చింతపండు అంత సైజు నేను వీడియోలో చూపించినంతగా మీరు తీసుకోండి. టొమాటో ఒకవేళ పెద్దగా ఉన్నాయంటే చింతపండు సైజు తగ్గించుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగినాక నేను ఫస్ట్ జీరా వేసానండి, కానీ మీరు జీరా వేయకండి, నేను మర్చిపోయాను. మినపప్పు ఫస్ట్ వేయాలన్నమాట. ఫస్ట్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్లో వేగాల మినపప్పు. తర్వాత మీరు జీరా ఫస్ట్ మినపప్పు వేసి తర్వాత జీరా వేసేయండి. నేను యాక్సిడెంటల్గా వేసేసాను, మర్చిపోయి వేసేసాను. మీరు అది వేసుకున్నాక కొంచెం బాగా వేగినాక గార్లిక్ వేసేయాలా. కొంచెం బాగానే వేగుతుందండి గార్లిక్, కొంచెం బాగా వేగేంత దాకా తిప్పుతూ ఉండండి, లేకుంటే మాడుతుంది. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఒక 12 to 15 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అని అన్నాను కదా, కట్ చేసుకొని హాఫ్కి కట్ చేసుకొని ఇట్లా వేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా బాగా వేయగల. చూడండి పచ్చిమిర్చి కూడా చాలా బాగానే వేగింది. తిప్పుతూ ఉంటే మాడదనమాట. ఇప్పుడు నేను బీరకాయ ఫ్రోజన్ కాబట్టి దాంట్లో నీళ్ళు ఉంటాయి. కొంచెం స్క్వీజ్ చేసుకొని నీళ్ళు వాటర్ లేకుండా దాంట్లోకి వేసేసుకోండి. మామూలు బీరకాయ అయితే మీరు ఏం స్క్వీజ్ చేయనక్కర్లే, డైరెక్ట్గా వేసేయచ్చు. సో ఇది ప్యాకెట్ది కాబట్టి స్క్వీజ్ చేసి వేసుకోవాలన్నమాట. బాగా కలపండి. సో కొంచెం మగ్గిందండి. మగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకోండి, ఇంకొంచెం బాగా ఉడుకుతుంది. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట, అందుకని సాల్ట్ వేసాను. సో కొంచెం మీరు తగినంత, మీకు ఎంత సాల్ట్ కావాలో ఫస్ట్ అంత వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, మళ్ళీ మనము గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేయాల్సి వస్తుంది సాల్ట్. ఇక్కడ నేను పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, అట్లా పించ్ ఆఫ్ టర్మరిక్ కొంచెమే కలర్ కోసం వేసానండి ఇక్కడ నేను. మళ్ళీ మీరు ఎక్కువ వేసేసారంటే పసుపు వాసన వచ్చేస్తుంది పచ్చడి అంతా. జస్ట్ కలర్ కోసం కొంచెం పించ్ వేసాను. మీకు వద్దు, ఇష్టం లేదు మాకు పసుపు అని అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు అనమాట, వేసుకోనక్కర్లేదు. సో నేను ఇంకా టొమాటో కూడా 2 tomatoes తీసుకున్నాను కదా, అవి కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. టొమాటోస్ వేసినాక కొంచెము బాగా మగ్గాలండి, మెత్తబడాల టొమాటో. అండ్ దాంట్లోకే సేమ్ టామరిండ్ వేసేసుకోండి, ఒకేసారి వేసేసుకోండి. టామరిండ్ అండ్ టొమాటో ఒకేసారి వేసుకోండి. బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇది టొమాటో ఉడకాల అండ్ టామరిండ్ కూడా ఉడకాల, అంటే ఆ పచ్చి వాసన రాకూడదు అనమాట. సో మూత పెట్టేసుకోండి, కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. కొద్దిసేపు అయినాక మళ్ళీ చెక్ చేయండి, ఒకసారి తిప్పండి మళ్ళీ కొంచెము. చూడండి ఎంత బాగా, అంటే ఇంకా మగ్గాల కానీ కొంచెం మెత్తబడింది సాల్ట్ వేసేసరికి. సో ముక్క చూసారా, అక్కడ పైన ఇంకా పీల్ చేయలేదు సరిగ్గా, ఆ ప్యాకెట్లోది అలా ఉందన్నమాట. అంతా సరిగ్గా పీల్ చేయలేదు, అయినా కూడా పర్లేదు. ఇది పచ్చడి కాబట్టి తొక్కుతో కొంతమంది పచ్చడి చేస్తారు కదా, ఉట్టి తొక్కుతో. అలా కాకుండా ఇది ముక్క అండ్ తొక్కు 2 కలిపి చేసినట్లు అనమాట. కొద్దిసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనిద్దామండి దీన్ని. ఇప్పుడు మూత తెస్తే చూసారా దగ్గరకు వచ్చింది. కొంచెం బాగానే ఒక 80% బాగానే ఉడికింది అది. ఇంకొంచెం మేబీ ఒక 2 to 5 minutes పెట్టేస్తే అయిపోతుంది. అంత ఆయిల్ చూడండి, ఆయిల్ అంతా దానికి అంటుకుంది. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్, బాగుంటుంది పచ్చడి కూడా. ఇప్పుడు మనం కొంచెము కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని బాగానే
అది కూడా కొంచెం ఆకు మగ్గేంత దాకా, ఆకు కొంచెం ఉడికేంత దాకా పెట్టేసుకోండి. ఈ పచ్చడికి ఏంటంటే స్పెషల్ ఇప్పుడు మనము అంతా బాగా మగ్గనిచ్చి అంతా చేసుకున్నాక గ్రైండ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ తర్వాత దానికి తాలింపు అవసరం పడదండి. చాలామంది తాలింపు వేస్తారు, కానీ అవసరం లేదు. ఎందుకంటే మనము దీన్ని అంతా ఆయిల్లోనే చేసేస్తున్నాం కదా, ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము. సో తాలింపు దీనికి అక్కర్లేదు. తాలింపు లేకుండా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి చాలా దగ్గరకు వచ్చేసింది, మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. నాకు సరిపోలేదని నేను కొంచెం వేస్తున్నాను సాల్ట్ దీంట్లోకి. మీరు చెక్ చేసి చూడండి, వేసుకోండి తగినంత. మీకు ఎలా మీరు ఉప్పు తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ వేసేసుకోండి. కొద్దిసేపు అది ఉప్పు వేసినాక కొంచెం సేపు పెట్టాలా, కొంచెం సేపు మగ్గినాక ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి దగ్గరికి కంప్లీట్గా ఉడికిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలా. గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారినాక మనము గ్రైండ్ వేసుకుందాం దీన్ని. చాలా చాలా మంచిగా ఉడికింది, చూసారా అంతా మగ్గింది బాగా. గ్రైండర్ పాత్రలోకి నేను తీసేసుకున్నాను అండి, గ్రైండ్ చేసినాక చూపిస్తాను. ఇదిగోండి, చూసారా పచ్చడి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలానే చేయండి. ఇలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ చేసుకుంటారండి, అంత బాగా వచ్చింది పచ్చడి. నేను ఎలా చేశాను అలాగే మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు రైస్లోకి వేసుకొని మీకు చూపిస్తాను. వైట్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి వేడి అన్నం నేను రెడీ చేసుకున్నాను. అన్నం ఇందాకే చేసుకున్నాను నేను, చాలా వేడిగా ఉంది రైస్. చూసారా ముద్ద ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. కరెక్ట్ పులుపు కారము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా సేమ్ మెథడ్ యూస్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద టైం ఏం పట్టలేదు నాకు ఇది చేయటానికి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.